అందరికీ నమస్కారం అండి. రేపు జరగబోయే షూటింగ్కు అన్ని అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. ఇదిగోండి ఇప్పుడే నేను ఆ షూటింగ్కి సంబంధించిన ఒక పని చేస్తున్నాను. ఆ పనిని కూడా నేను ఇప్పుడు షూట్ చేసి పెట్టినాను. మీ అందరి ఆదరాభిమానాలు నాకు మెండుగా ఉంటాయని నేను ఆశిస్తాను. ఇది నిజంగా ఒక వినూత్నమైన కార్యక్రమం అండి. మొత్తము నేను మా అక్కయ్య గారు చేసినాము. మా అక్కయ్య గారు కూడా నాకు చాలా సహాయపడినారు. ఇదంతా కూడా రేపు షూటింగ్కి సంబంధించిన పని. రేపు షూటింగ్ జరుగుతుంది, త్వరలోనే ఈ వీడియో విడుదలవుతుంది. తప్పక చూడండి మరియు తప్పక ఆదరించండి. నన్ను మా అక్కయ్య గారిని మీరందరూ కూడా మీ అభినందనలతో ముంచెత్తుతారని నాకు తప్పకుండా తెలుసు. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం అండి. అంటే తినబోతూ రుచి చూడబోతూ వీడియో గురించి చెప్పడం బాగుండదు కాబట్టి నేను ఊరికే మీకు కొద్దిగా రుచి చూపించి వదిలేస్తున్నాను. కనుక మీరందరూ కూడా తప్పక ఎదురు చూడండి. మీ కళ్ళు కాయలు కాచే లోపల, అవి పళ్ళై రాలిపోయే లోపల నేను తప్పకుండా ఈ వీడియో విడుదల చేస్తాను. మీకు అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ప్రతి ఒక్కరు కూడా చూసి లైక్ చేసి షేర్ చేసి కొత్తగా చూసినప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని నా రిక్వెస్ట్. దీనికి సంబంధించిన పోస్టర్ ఒకటి ఇప్పుడు నేను తయారు చేస్తున్నానండి. దానికి సంబంధించిన చిన్న వీడియో అన్నమాట. దీన్ని ఒక ప్రకటన లాగా నేను వాడుకుంటున్నాను. కాబట్టి మీరందరూ కూడా తప్పక చూసి ఆనందించి నన్ను నా టీంను ప్రోత్సహిస్తారని నేను నమ్మినాను. నా నమ్మకాన్ని మీరు వమ్ముచారన్న నమ్మకం కూడా నాకు తప్పకుండా ఉంది. అదండి. ఇంతేకాకుండా ఇంకా ఉగాదికి కూడా చాలా మంచి కార్యక్రమాలు రాబోతున్నాయండి. నేను ఒక కవి సమ్మేళనం అరేంజ్ చేస్తున్నాను, వర్చువల్ కవి సమ్మేళనము. ఆ కవి సమ్మేళనం కూడా నాకు కవితలు వస్తున్నాయి. అందరూ కూడా చాలా బాగా రాస్తున్నారు. అంటే ఇది 60 ఏళ్ళు పైబడిన వాళ్లకు మాత్రమే అండి అవకాశము. కాబట్టి నేను అందరికీ కూడా ఆ ప్రకటన నేను విడుదల చేయలేదు. 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి మాత్రమే పంపించడం జరిగింది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా మీరు తప్పకుండా చూసి ఆనందించి అందరినీ అభినందించి మీ ఆశీర్వాదాలు నాకు అందిస్తారని నేను ఆశిస్తాను. సరే అండి, ఇంకా ఉంటాను. ఇదే అండి, ఇది పూర్తిగా పోస్టర్ ఇప్పుడు తయారైపోయిందండి. ఇంకా నేను దీనికి అంతా చిన్న చిన్న మెరుగులు అందాలు దిద్దుతున్నాను. ఏదో నాకు తోచినంత నాకు తెలిసిన హ్యాండ్ రైటింగ్లో నేను రాసినానండి. మీరు నవ్వద్దు, ఎందుకంటే నా హ్యాండ్ రైటింగ్ ఏం పెద్ద గొప్పగా ఉండదు. నేను ఒక గొప్ప ఆర్టిస్ట్ కూడా కాదు. ఏదో నాకున్న తెలివితేటలు ఉపయోగించి నాకున్న ఆర్ట్ని ఉపయోగించి నేను చేస్తున్నాను. ఇందులో ఏదన్నా తప్పులుంటే ఆర్టిస్ట్ అందరూ నన్ను మన్నించాలి. సరే అండి, మీరు తప్పకుండా చూడండి. ఇంతేకాకుండా ఇది ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని నేను మళ్ళీ కూడా మీకు మనవి చేస్తున్నాను. అంటే మీరు ఇదివరకు ఎక్కడైనా చూసి ఉండొచ్చు. నా ఛానల్లో నేను చేస్తున్న మొట్టమొదటి వినూత్నమైన కార్యక్రమం అండి. ఇది తప్పకుండా మీకు నచ్చుతుందండి. ఎందుకంటే ఇందులో ఉండే అంశము ప్రతి ఒక్కరికి కూడా కనెక్ట్ అవుతుంది, ప్రతి ఒక్కరికి కూడా రిలేట్ అవుతుంది, ప్రతి ఒక్కరికి కూడా మనసుకు ఇది హత్తుకుంటుంది. తప్పకుండా మీ మనసులోకి ఇది చేరుతుందండి. కనుక మిత్రులారా, మరొక్కసారి నా విన్నపం ఏమంటే మీరు తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చూసి విని ఆనందించి ఆశీర్వదించి నన్ను నా టీంను ముందుకు తీసుకెళ్తారని, నా ఛానల్ను మున్ముందుకు తీసుకెళ్తారని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.